ఆది గారు అదిరిపోయే కామెడీతో పవర్ఫుల్ పంచెస్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ హిస్ టీమ్. నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది, నీ సోకే పోతుంది, నీ సొమ్మే పోతుంది, నీ సోకే పోతుంది. నువ్వు ఆ రాధను కూడా లవ్ చేస్తున్నావు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను నీతో ఏం చెప్పాను? ఐ లవ్ యూ టూ అని మరి ఆ చెప్పావు. టూలో రాధ కూడా ఉందో చూసుకోవాలి నువ్వే. ఇదంతా కాదు, నేనైతే నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాం నాకు అనుకున్నా. ఎందుకో నేను చూస్తే ఈ షోలో సెటిల్ అవుదామని వచ్చినట్టున్నావు. ఎలాగో షో గురించి వచ్చింది కాబట్టి నిన్ను ఒకటి అడుగుతా. జడ్జెస్ దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? అంత ఆలోచించుకు ఆల్రెడీ మనోగారు దృష్టిలో పడ్డావు, తెగ చూసేస్తున్నాడు వచ్చిన దగ్గర నుంచి. మను గారు పిలిచి మాట్లాడాలి అంటే ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి, లేకపోతే వెనకనకే తిరిగి వేస్తున్నాడు. మరి రష్మి లాగా పేరు తెచ్చుకోవాలంటే? ముందు ఆవిడ తెచ్చుకోవాలి, తర్వాత నువ్వు తెచ్చుకోవాలి. నేను ఈ స్కిట్ ఇంకా చూడట్లే. ఇది జోక్, దీనికి నవ్వట్లేదు ఆవిడ. చూసావా? పెళ్లి చేసుకుందామా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అక్కకి పెళ్లి అవ్వాలి. ఏమైంది, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది? హలో, అవునా? ఏమైంది? అరే అలా ఎలా? సగంలో దిగిపోమన్నారా నిన్ను అంత ఇస్తున్నావు? అలా కాదు, అది మా అక్క ఎవరితోనో లేచిపోయిందంట. ఎలా లేచిపోయిందో ఏంటో, ఆవిడ ఎక్కడ ఉంది ఇంతకీ? చిలక ఏ తోడు లేక ఆటలేసేవాడికి రేచేకట ఎలకన పెట్టుకొని చిలక అంటాడేంటి వాడు? అది ఆ. అది మా అక్క. అరిగిపోయిన చింత పిక్కలాగుంది ఇది నీకు అక్క. దీని వల్ల ఈ స్పెషల్ స్కిట్టే బొక్క. ఇది ఉంటే నేను స్టేజ్ అక్క నీ. అసలు ఏమైంది? బ్రేక్ కాదు, బ్రోక్. లేదు లేదు, బ్రోకెన్. ఏంటి దీని క్రాకా? క్రాకా? నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే, నన్ను చీట్ చేశాడు. అసలు నీ మొహం చూసి ఎలా వచ్చేసాడు వాడు? అంటే ఒకరోజు వీడియో కాల్ చేసి మాట్లాడాడు, లవ్ అన్నాడు. సరేలే కలుద్దాం రమ్మన్నాను. ట్రైన్ లో వచ్చాడు, నన్ను చూసాక దాని కింద తలపెట్టి చచ్చాడు. నువ్వు వీడియో కాల్లో మాట్లాడినప్పుడు ఆ వీడియో ఏమన్నా కొంచెం బఫర్ అయిందా? ఎగ్జాక్ట్లీ, నీకెలా తెలుసు? ఆ బఫర్ వల్ల వాడు సఫర్ అయ్యాడు. తర్వాత తెలుసుకొని ట్రైన్ తల కింద పెట్టేశాడు. అలా కాదు, అది ఇప్పుడు అది ఇంటికి వెళ్తే మా నాన్న నరికేస్తాడు. అది ఎక్కడే ఉంటే నేను నరికేస్తా. మరి తొందరగా చూసుకుని దాన్ని పంపించేయి. అది నాకు ఒక ఐడియా వచ్చింది. మా అక్కకి బాయ్ ఫ్రెండ్ లాగా నువ్వు వెళ్ళు, మాస్క్ పెట్టుకుని వెళ్ళు. ఆ. మా నాన్న దగ్గరికి వెళ్ళగానే ఒక 2 తన్నులు తింటారు, లేదా ఒక 2 తిట్లు తిడతాడు. వచ్చేయచ్చు, ప్రాబ్లం సాల్వ్. అంతేనంటావా? అంతే. సరే మళ్ళీ పద. కదా మీ ఇంటికి వెళ్దాం పద. విసిరినదా విధిగానం. అయ్యగారు, ఎందుకు అంత బాధగా ఉన్నారు? నా కూతురు చేసిన పనికి చచ్చిపోతున్నాను. ఆ లోపల ఉన్న తుపాకీ తీసుకురా, దాంట్లో 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి తీసి దాన్ని కాల్చి అవతల పడేస్తాను. మరి రెండోది? ఏదో రోజు మీ అమ్మగారు కూడా ఇంటికి వస్తుంది, దాన్ని కాల్చి పడేస్తాను. అంటే మీ ఆవిడ కూడా? నాన్నగారు, ఛీ, నీ మొహం నాకు చూపించుకో. రేయ్, ఆ పిస్టల్ ఎందుకో, దాన్ని కాల్చి అవతల పడేస్తా. అందుకోరా. మీ కూతుర్ని చంపడం కాదండి, ఇంత అందగత్తిని, ఇంత అప్సరసని, ఇంత నయనతారలా ఉన్న ఈ వయ్యారిని. పొగిడింది చాలు, ముందు పొమ్మను. నువ్వు అవన్నీ చెప్తాను వచ్చేసారా? ఇక వచ్చాడండి మీ అమ్మాయిని ప్రేమించినోడు. ఛీ, వాడి మొహం నేను చూడను. తప్పు చేయలేదు, ప్రేమించాను. దానికి దీనికి తేడా ఏంటి? ప్రేమించాక తప్పు చేయొచ్చు కానీ తప్పు చేసి ప్రేమించకూడదు. తొక్కలో లాజికల్ చెప్పిన వాడిని నేను చూడను. ముందు ఇంట్లో బయటికి పొమ్మను. అదేంటండి, ఒక ముక్కు మొహం లేనో అల్లుడికి ఎట్లా చేసుకుంటావురా? ఒకసారి ముఖం ముక్కు ఇటు తిరిగి చూడండి. చూడండి నేనే. మీరు జబర్దస్త్ లో వస్తారు కదా. ఏం మీరు రావట్లేదా? 6 నిమిషాలని తీసేస్తున్నారా? అమ్మా, నువ్వు ఎవరితో లేచిపోతావు ఎందుకు? ఆది అని చెప్పుంటే నేనే పిలిచి పెళ్లి చేసేవాడిని కదా. నువ్వేం చేస్తావు? పెళ్ళి ఓ 2 పిల్లలు నాకు ఇవ్వాలి. ఆయన ఇద్దరితో ఏం ఆగడు, ఒక 20 మందిని ఇచ్చేస్తాడు, నాకు తెలుసు. ఏంటంటే సిగ్గుపడుతున్నావా? అంటే నిజమే చెప్తున్నాడు కదా. ఇది కాదు, నేను ఇంటికి రాగానే నన్ను కొట్టి నువ్వు పంపించేయాలి కదా, నాకు వేరే పనులు ఉన్నాయి అక్కడ. అబ్బా, ఏ లఫుట్ గాడు వస్తే అదే చేసేవాడు. డ్రై ఫ్రూట్ లంచ్ నువ్వు వస్తే నిన్ను ఎందుకు పంపిస్తాను చెప్పు. కథ కొత్తగా వెళ్తుంది ఏంటి? ఉండనులేండి, వాళ్ళు ముచ్చట పడుతున్నారు. వాళ్ళు పడుతున్నారా నువ్వు పడుతున్నావా?
మొత్తాన్ని దాన్ని ఎవడు చేసుకోడు. నా ఆశలు ఆవిరైపోయాను అనుకున్నావు, ఇలా ఆవిరి పెట్టిస్తావని అనుకోలేదు అల్లుడు. అయ్యగారు నాకు ఎందుకు మళ్ళీ తేడా కొట్టేస్తుందండి. ఒక పాట వేస్తాను, మీరు దానికి డాన్స్ చేస్తే అప్పుడు మేము నమ్ముతాం. అరే ఈ టైంలో పాటలు ఎందుకు పెద్ద కష్టమేమి కాదండి. ఆ పాటలో ఏముంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తే చాలు. సరే ఏ బాబా పాట నీకోసం. పెట్టమ్మా ఒకసారి. ముక్కుపై ముద్దు పెట్టు, ముక్కెరైపోయెట్టు. ఆ పాటలో వచ్చిన పాటల్లో ఒక పాట అయినా సరిగా ఉంది నీ దగ్గర, మామూలుగా చెప్పి మాట్లాడుకుందాం. హలో డాక్టర్ గారు, అర్జెంట్ గా ఒక ఆయింట్మెంట్ కావాలండి. దేనికిరా? ఇప్పుడు నువ్వు దాని పెదలు కొరికేస్తావుగా, దాన్ని రాయాలిగా అక్కడ. హలో ఆ. కార్పెంటర్ గారు, ఆ. అర్జెంట్ గా ఒక 5 టేకు మంచాలు చెప్పి. 5 ఎందుకురా? ఉంటదా మనసు? ఏంట్రా నీ కోరికలన్నీ నా మీద రుద్దేస్తున్నావు ఏంట్రా? తెప్పించుకోవాలంటే ఒకటే పని, మనం గదిలోకి వెళ్దాం పదా. చూసారా గదిలోకి అన్నాడు. అల్లుడు ఏం చేస్తావో తెలియదు. 9 నెలలు తిరిగే లోపల నా చేతిలో మనవని పెట్టాలా. సర్లే మీరు వెళ్ళండి. ప్లాన్ ప్రకారం నేను వెళ్ళిపోవాలి కదా. ఈ రోజులో పోయిన సెల్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఒక సెలబ్రిటీ నాకు భర్తగా వస్తానంటే నేను వద్దంటానా? మార్కెట్ లో చాలా మంది ఉన్నారు కదే. మార్కెట్ లో దొరకడానికి అది దూది కాదు, హైపర్ ఆది. అదంతా పక్కన పెట్టండి, రండి. ఎక్కడికి? కమ్రే. ఎక్కడికి రే? గదిలోకి. ఎందుకు? యు హావ్ షయ్యా, యు హావ్ షయ్యా. కమ్రే. ఎక్కడికి రే? గదిలోకి. ఏమే ఉదయమే, ఏమే ఏం చేస్తున్నావే? ఏమే పోయే భయమా ఇన్ని పెట్టుకో నా మీద. పోసి తల మీద అయ్యా. అది ఏమైంది? ఏమైంది ఇట్రా? నువ్వేనా దీనికి మొగుడుగా పంపంది? పుల్ల ఇసి తిందాం అనుకున్న పుల్ల తినాల్సి వచ్చింది. అయ్యగారు ఎలాగో పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది, చిన్నమ్మాయి ఎలాగో ఖాళీగా ఉంది కదా. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా లేకపోతే హింట్ ఇస్తున్నావురా? ఊరుకోండి, నేను దీనికి జీవితాన్ని ఇస్తానులే గానీ ఆయనకి చెప్తాను. I wanted to go to room and సరోజా గారు ఎలా అనిపించింది? స్కెచ్ చాలా బాగా అనిపించింది. మనో గారు పైమా అసలు లోపలికి వెళ్ళగానే అతను చిలకలాగా నవ్వుతానే ఉన్నాడు. ఈ లోపు చీకటి పడిపోయింది. ఫెంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ సార్. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాగకు బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్ళి ఉంది. అందుకే వచ్చాను సార్. నేను మొత్తం అన్ని ఇచ్చానయ్యా, అయిపోయింది. ఫోటోగ్రాఫ్ ఇచ్చాం. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. అలాగే ఇవ్వయా మేము. మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి, అలాగా వస్తాం తింటాం మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్ళి రాదురా, పెళ్ళి రాదురా. మేమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి, గిఫ్ట్ తెస్తాం బాగానే. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఏళ్ళపడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరంలో వచ్చి ఏమన్నారేమమ్మా ఇంటి పక్క నుండి? రేస్మక్క, రేపు నీ సంసారం ఇట్లా ఊకుంటావా? చెప్పే చెప్పే చెప్పు చెప్పు చెప్పు. మాట్లాడుకుందాం. కొంచెం పప్పేయు, కొంచెం పప్పేయి. వీళ్ళు నా ఇజ్జత్ దీనికి కదా. ఒక్క నిమిషం. అత్త అయ్యో అయ్యో అయ్యో. ఏంద్రా కొంచెం 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 అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. పాపం దర్శనట్టున్నాడు. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించవచ్చు అన్నారు, నాకు మోసాలు రావు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. దొరబాబు గారండి? అవునండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి, కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పలా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్
హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి 6 2. అమ్మగారు ఏం చేస్తారో చూసిరా పురా. ఏం చేస్తారు అమ్మగారు? స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? I am NRI, American Returns. Rashmi, I have one thing. You have only one thing. No. Nothing. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరోలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చిరా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. నాయనా, పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు పూలెక్కడున్నాయా? లోపల ఉన్నాయి. మరి తీసుకురా. వస్తున్నా. నానా మంత్రులు గారు, ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో తలంబ్రాల బియ్యం ఆ వెనక సందు. చూసాను అక్కడ ఉన్నాయి. ఉన్నాడు సార్, మీ నోట్లకి చూడొచ్చినట్లేడు. నిజంగా తమ్ముడు నేను ఎక్కడో చూశానమ్మా. నేను ఒక గంట వాళ్ళ అమ్మని కూడా చూడొచ్చు. చెల్లెగాని బాగా చేయాలమ్మా. మీ నాన్న ఏం చేస్తుంటాడు? చెప్పుకున్నా అంతేం చేయలేండి, టైం వేస్ట్. ఆడు వేస్టా మురారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మురారి. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. భయమేస్తుంది. మీ నాన్న ఉన్నాడని భయపడుతున్నావా? మా అమ్మాయి భయపడుతుంది, నేను భయపడతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.